కీర్తన గ్రంథం 127 కీర్తన 1వ వచనం రాయబడి ప్రకారం ఏమంటే ఇల్లు కట్టించిన దేవుని యొక్క కాపుదల గురించి రాయబడి ఉంది. కాబట్టి మనం అందరం కూడా గృహాలు కట్టుకుంటూ ఉంటాం. గృహాలు అనగా 2 రకాల స్వభావాలు కనిపి, ఒకటి శారీరకమైన గృహము, శరీర సంబంధమైన గృహము, రెండవదిగా ఆత్మీయ సంబంధమైన గృహం కట్టుకుంటాం. మన గృహాలలో దేవుని యొక్క సన్నిధి ఉంటే మన దీవెనకరంగా కుటుంబాలు ఉంటాయని సెలవిస్తుంది. నీ కుటుంబంలో లేక నీ గృహంలో మొట్టమొదటిగా ఉండవలసింది ఏంటంటే దేవుని యొక్క వాక్యం ఉండాలి. దేవుని వాక్యము నీ కుటుంబంలో ఉంటే దేవుడు అన్ని విధాలా కూడా నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తూ ఉంటాడు. లూకా సువార్తలో మరియా మార్త ఇంట్లోకి దేవుడు ప్రతిసారి వెళ్ళినప్పుడు అక్కడ ప్రత్యేకత ఏంటంటే ఆయన వాక్యమును బోధించడం ద్వారా మరియా మార్త కుటుంబంలో ఉన్న సమస్య నుండి దేవుడు విడుదల ఇచ్చాడు. అలాగే రెండవదిగా నీ కుటుంబంలో ప్రార్థన ఉండాలి. ప్రతిదినము కుటుంబ ప్రార్థన ఉండాలి, అలాగే సంఘ ప్రార్థన ఉండాలి. వ్యక్తిగతమైన ప్రార్థన నీ కుటుంబంలో ఉంటే ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. కాబట్టి నీ కుటుంబంలో ఎప్పుడైతే ప్రార్థన ఉంటుందో ఆ ప్రార్థన ద్వారా నీ కుటుంబం ఆశ్రయించబడుతుంది, నీ కుటుంబం రక్షింపబడుతుంది, నీ కుటుంబంలో క్షేమం ఉంటుంది. అంతే అపోస్తలుల కార్యంలో కొర్నేలు ఇంటిలో ప్రార్థన ఉంది. ఆ కొర్నేలు ఇంట్లో ప్రార్థన ఉంది కాబట్టి తన కుటుంబాన్ని అంతటినీ కూడా దేవుడు బాగు చేశాడు, లేకపోతే ఆ కుటుంబాన్ని రక్షించాడు. కాబట్టి మూడవదిగా నీ కుటుంబంలో ఏముండాలంటే దేవునికి సన్నిధి ఉండాలి. నిరంతరము దేవుడితో నువ్వు కలిసి జీవించే మనసుని కలిగి ఉండాలి. దేవుడు గొప్పవాడు కాబట్టి ఆయన శక్తివంతమైన రక్షణ కావాలి. కాబట్టి లూకా సువార్తలో మరున్న ఒక ఆయన పొట్టు చెక్కే విషయంలో దేవుడు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు తన పాపములన్నీ ఒప్పుకుని తన ఇవ్వాల్సినని ఇస్తానని తన రక్షణ వచ్చింది. కాబట్టి అబ్రహాంతో అన్నాడు, అబ్రహాము ఈ ఇంటికి కూడా రక్షణ వచ్చింది అని చెప్పినప్పుడు ఆ పొట్టు జక్కి యొక్క ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. నీ ఇంటికి రక్షణ రావాలంటే నీ పాపాలు ఒప్పుకొని, నీ దోషాలు ఒప్పుకొని, మారు మనసు పొంది నీవు దేవుని ఎదుట తన రక్తంలో కడగబడితే నీ కుటుంబానికి రక్షణ వస్తుంది. కాబట్టి 3 విషయాలు మనం ఈరోజు నేర్చుకున్నాం. మొదటిగా నీ ఇంట్లో వాక్యం ఉండాలి, రెండవదిగా నీ ఇంట్లో ప్రార్థన ఉండాలి, మూడవదిగా నీ ఇంట్లో దేవుని యొక్క రక్షణ కలిగి ఉండాలి. ఈ 3 నువ్వు కలిగి ఉంటే నీ కుటుంబము లేక నీ గృహము దీవించబడుతుంది. దేవుడి మాటలు దీవించును గాక.